వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం ఓట్స్తో స్వీట్ చేసుకుందామండి. ఓట్స్ పాయసం అనొచ్చు, ఓట్స్ పొంగలి, ఓట్స్తో స్వీటు. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది, డైట్కి మంచిగా ఉపయోగపడుతుందండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. 1 కప్పు ఓట్స్, 1 కప్పు బెల్లం, 1 కప్పు పాలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సన్న మంట మీద వేపుకోవాలి, మరి పెద్ద మంట పెట్టద్దు. చిన్న మంట మీద పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఈ ఓట్స్ కూడా వేసేసి వీటిని కూడా బాగా వేపుకోవాలి. ఓట్స్ కూడా కొంచెం మంచి వాసన వచ్చే వరకు, మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. ఈ నేతిలో వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని చూడండి. ఏ కలర్ వచ్చినా ఈ కలర్ వచ్చే వరకు బాగా వేపుకొని, ఇప్పుడు మన దగ్గర ఉన్న పాలు 1 కప్పు నిండా చిక్కటి పాలు తీసుకున్నామండి. అలాగే 3 కప్పులు వాటర్, ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు, 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఈ ఓట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఓట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అవి మెత్తగా ఉడకాలి అంటే కొంచెం 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి నీట్గా, పెద్ద మంట పెట్టద్దు. పెద్ద మంట పెడితే త్వరగా వాటర్ అయిపోతాయి కానీ ఉడకదు. సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకుంటే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇలాచి పౌడర్ కూడా స్వీట్ కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి దగ్గర పడుతుంది కదా, అంటే వాటర్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు బెల్లం వేసేయాలి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇది బాగా కలిపేసుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకుందాము. ఇది బాగా దగ్గర పడుతుందండి. బెల్లం అంతా కరిగిపోయి ఈ ఓట్స్ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునేది స్వీట్ అండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఓట్స్ పొద్దున్న 1 కప్పు తిన్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ వరకు మనకు ఆకలి అనేది ఉండదండి. అందువల్ల మనం డైట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, ఓట్స్ స్వీట్ చేసుకోవచ్చు, ఓట్స్తో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశానండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా కొంచెం బెల్లం వేసుకొని పాలు పోసుకొని చేసుకున్నామంటే స్వీట్ తిన్నట్టు ఉంటే డైట్కి డైట్ అండి. ఇది విరిగా చేసుకొని తిని చూసి ఎలా అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.